నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మదనపల్లి మండలం కోటవారిపల్లి పంచాయతీ వద్ద గ్రానైట్ క్వారీ వాహనాలతో ధ్వంసమైన రోడ్లను బాగు చేస్తామన్న సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి. మదనపల్లి రూరల్ మండలం కోటవారిపల్లి పంచాయతీ ఉడుంవారిపల్లి వద్ద క్వారీలకు వెళ్లే ద్వారాలను పరిశీలించిన సబ్ కలెక్టర్. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జనవరి 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరిగే ఉచిత మెగా లింబ్ ఫిట్మెంట్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోండి. మదనపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ విజ్ఞప్తి. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగే ఈ క్యాంపు నందు నాణ్యమైన లింబ్ ఫిట్మెంట్ అమర్చుతామని ప్రకటన. మదనపల్లి మండలం కోటవారిపల్లె పంచాయతీ వద్ద గ్రానైట్ క్వారీ వాహనాలతో ధ్వంసమైన రోడ్లను బాగు చేస్తామని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పేర్కొన్నారు. నేడు మదనపల్లి రూరల్ మండలం కోటవారిపల్లె పంచాయతీ ఉడుంవారిపల్లె వద్ద క్వారీలకు వెళ్లే దారులను సబ్ కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ 15 రోజుల క్రితం పీసీఆర్ఎస్ నందు గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణకు వచ్చామన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రానైట్ క్వారీల అనుమతికి ముందు సమావేశాలు నిర్వహించే క్వారీ యాజమానులు తమ పొలాలపై దుమ్ము ధూళి పడకుండా వరలు కడతామని, నీటిని పిచికారీ చేస్తామని, వాహనాల వలన దెబ్బతినే రోడ్లను మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఇక్కడ 13 క్వారీలు ఉన్న ఏకో క్వారీ యజమాని కూడా తమ కష్టాలు పట్టించుకోలేదన్నారు. అధికారులు సమస్యలు పరిష్కరించుకుంటే క్వారీ లారీలను తన గ్రామంలో తిరగనివ్వమని తెగేసి చెప్పారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రోడ్ల మరమ్మతులు, గ్రామస్తుల అవస్థలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు సక్కం సత్యనారాయణ, నారాయణస్వామి, పంచాయతీరాజ్ ఈ చంద్రశేఖర్ రెడ్డి, మైనింగ్ అధికారులు, గ్రామస్తులు, సర్వేయర్ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం, వీఆర్ఓ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. బస్ ఫెసిలిటీ లేదు, ఓన్లీ ఆటోస్, టూ వీలర్స్ ఎన్నుకొని ఉచిత మెగా లింబ్ ఫిట్మెంట్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ తెలిపారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గత 27 సంవత్సరాలుగా ఈ క్యాంపు నిర్వహిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. బెంగళూరులోని గణేష్ బాగ్, భగవాన్ మహావీర్ రోడ్లోని జైన్ సంఘ్ ట్రస్ట్ నందు 28వ మెగా లింబ్ ఫిట్మెంట్ క్యాంపును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నా పేరు పృథ్వీరాజ్, రోటరీ క్లబ్ మదనపల్లి ప్రెసిడెంట్ అండి. రోటరీ క్లబ్ తరఫున బెంగళూరులో వచ్చే నెల జనవరి 3వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు ఒక కాళ్ళు చేతులు కావాల్సిన వాళ్ళకి పూర్తిగా ఉచితంగా వాళ్ళకు వసతి ప్లస్ భోజన సదుపాయం ఇస్తూ ఇది ఇన్ఫాంట్రీ రోడ్, శివాజీనగర్, మహావీర్ హాస్పిటల్లో జరుగుతుంది. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీకు తెలిసిన పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి అందరికీ మీరు చెప్పాల్సిందిగా కోరుతూ మీరు ఈ సదవకాశం వినియోగించుకోండి. ఇది పూర్తిగా ఉచితంగా జరుగుతుంది కాబట్టి రోటరీ తరఫున ప్రతి సంవత్సరం జరిగింది. ఇది వరకు కూడా 28సారి చేస్తున్నారు ఈ సంవత్సరము. ఇది ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తే అంటే 28 ఏళ్ళ నుంచి చేస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు వరకు నేను మహావీర్ జైన్ హాస్పిటల్లో ఈవెన్ 20 ఇయర్స్ బ్యాక్ కూడా పోయి చూసినాను చేసేది. ఇవి చాలా బాగా పనిచేసినాయి. చాలామందికి అసలు చేతులు వచ్చేసినాయేమో అనుకోవాలా, ఆ లెవెల్లో జరుగుతుంది ఫిట్మెంట్. ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది మదనపల్లిలో ఎక్కడ జరగదు. నీకు మహా అయితే తిరుపతిలో అట్లా ఎవరైనా జరగచ్చేమో కానీ, బట్ ఈ క్వాలిటీ కానీ ఇది జరిగే పరిస్థితి కానీ యాడ కూడా జరగదు. మీరు దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోవాలని. 6 రోజులే ఉంటుంది కాబట్టి జనవరి 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మహావీర్ జైన్ హాస్పిటల్, ఇన్ఫాంట్రీ రోడ్, శివాజీనగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. దయచేసి మీరు ఎవరైనా పోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. స్క్రబ్ టిప్స్ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పీడియాట్రిషియన్ డాక్టర్ సురేష్ కోరారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ వైరస్ కలకలం రేపుతోందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది అంత ప్రమాదకారి కాదన్నారు. 100 మందికి సోకితే ఒకరు మాత్రమే ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ఈ వైరస్ ఒక పురుగు కుట్టడం ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుందన్నారు. ఈ పురుగులు గడ్డి, నదీ పరివాహక ప్రాంతాలు, తడి నీళ్ళలో ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ వ్యాధి లక్షణాలు శరీరంపై దద్దులు రావడం, జ్వరం 5 రోజులకు పైగా ఉండడం, జలుబు, తలనొప్పి ఎక్కువగా రావడం, శరీరంపై వాపులు రావడం వంటివి జరుగుతాయని వివరించారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల వద్దకు గాని ప్రభుత్వ ఆసుపత్రికి గాని వెళ్లి చికిత్సలు పొందాలని సూచించారు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఇందుకు సంబంధించి వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ స్క్రబ్ టైఫస్ అనేది చిన్న నల్లత పురుగు. సాధారణంగా
గడ్డి పొదల్లో, చిన్న చిన్న అడవుల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో, తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది కుట్టడం వల్ల మనకు స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ఇది ఎంతమంది ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతారంటే ఎవరైనా ఎఫెక్ట్ కావచ్చు. చిన్న పిల్లల నుండి నెల పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఎఫెక్ట్ కావచ్చు. సో దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మనకు మెడికల్ పరిభాషలో సాధారణంగా ఏదైనా జ్వరం కనుక 5 రోజులు అంతకంటే మించి ఉన్నట్లయితే దాన్ని మనము సాధారణ జ్వరంగా పరిగణించము. అలా 5 రోజుల కంటే ఎక్కువ ఉన్న జ్వరము, దానితో పాటు తీవ్ర నలత, తలనొప్పి, వికారంగా వాంతులు కావడము, కడుపు నొప్పి, ఇవే కాకుండా చర్మం మీద ర్యాషెస్ ఎక్కువగా వస్తాయి. ఎర్రని ర్యాషెస్ ఒక చోటు నుంచి ఒక చోటికి మారుతూ అవి విపరీతంగా ఉండడం జరుగుతుంది. దీంతోపాటు లింఫ్ నోడ్ స్వెల్లింగ్స్ అనేటివి ఎక్కువ అవుతాయి. సో ఇటువంటి లక్షణాలు ఏమన్నా ఉండి 5 రోజులు జ్వరము ఉన్నట్లయితే మనము స్క్రబ్ టైఫస్గా అనుమానిస్తాము. సో దీనికి సంబంధించి మనం కొన్ని పరీక్షలు చేస్తాము. సో ఈ పరీక్షల్లో యాంటీబాడీ టెస్టులు ఉంటాయి, ర్యాపిడ్ కిట్ టెస్టులు చేస్తాము. సో వీటి ద్వారా స్క్రబ్ టైఫస్ ఉందా లేదా అనేది మనం నిర్ధారించుకోవచ్చు. వన్స్ నిర్ధారించుకున్న తర్వాత కొన్ని రకమైన యాంటీబయాటిక్స్, ఐవి ఫ్లూయిడ్స్, సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ మాత్రం ఇచ్చి మెజారిటీ వాళ్ళలో ఈ స్క్రబ్ టైఫస్ అనేది మనం తగ్గించబడుతుంది. వెరీ రేర్గా అంటే చాలా అరుదుగా కొంతమందికి ఇది ప్రాణాంతకం కావచ్చు. ఎప్పుడైతే ఇది మెదడుకి లేదా లివర్కి, కిడ్నీస్కి ఎఫెక్ట్ అయ్యి ఎన్సెఫలైటిస్ కానీ, లివర్ ఫెయిల్యూర్ కానీ, అక్యూట్ కిడ్నీ ఇంజరీస్ కానీ జరిగినప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రాణాపాయం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నిజానికి అలా అయ్యే ఛాన్సెస్ చాలా అరుదుగా జరుగుతుంది. 100కి 1-2 కేసెస్లో మాత్రమే జరుగుతుంది. కాబట్టి దాని గురించి మరి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. పైన కనిపించిన లక్షణాలు ఏమన్నా ఉంటే గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి తగు పరీక్షలు చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం దాన్ని అరికట్టవచ్చు. సో దీన్ని మనం ఎలా నివారించుకోవచ్చు అంటే, సాధారణంగా మనము ఆ నలత పురుగు కాటును కనుక తప్పించుకోగలిగినట్టయితే మనం స్క్రబ్ టైఫస్ రాకుండా నివారించుకోవచ్చు. సో మనం సాధారణ చెప్పుకున్నాం కదా, ఇది ఎక్కువగా గడ్డి ప్రాంతాల్లో, గడ్డి పొదల్లో, అడవుల్లో, నెక్స్ట్ నదీ పరివాహక ప్రాంతాల్లో, తేమగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి ప్రాంతాలని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడము. నెక్స్ట్ అది కుట్టిన తర్వాత మనకు 14 రోజుల్లోపు ఈ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే వారం నుంచి 14 రోజుల్లోపు, 7 నుంచి 14 రోజుల్లోపు మనకు ఈ లక్షణాలు ఎప్పుడైనా రావచ్చు. దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. సో ఇలా ఈ చిన్న నలత పురుగు కుట్టిన తర్వాత పైన చెప్పబడిన ఏమన్నా కానీ సిమ్టమ్స్ అంటే జ్వరం కానీ, తలనొప్పి కానీ, ర్యాష్ కానీ, కాళ్ళవాపులు కానీ, కంటి నలతలు కానీ, కళ్ళు ఎక్కువగా ఎర్రబడ్డము, సో వీటితో పాటు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, లింఫ్ నోడ్ వాపులు, ఇటువంటివి ఏమన్నా ఉంటే ఇమీడియట్గా గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి తగు వైద్యం తీసుకోవడం వల్ల దాన్ని మనము కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. స్క్రబ్ టైఫస్ ఏమీ ప్రాణాంతకం కాదు. ఓన్లీ మైనర్ పర్సంటేజెస్లో మాత్రమే ఇది ప్రాణాంతకంగా సంభవిస్తుంది. సో దీన్ని మనం కనుక్కోవడానికి చెప్పినట్టు ఇవి ర్యాషెస్, జ్వరం 5 రోజుల జ్వరము అంతకంటే ఎక్కువ ఉండడము, కాళ్ళ నొప్పులు, కంటికి సంబంధించిన కళ్ళ నలత, కళ్ళు ఎరుపెక్కడం, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు వికారంగా ఉండడము, ఇవి కాకుండా ర్యాషెస్ అంటాము. శరీరం అంతా ఎర్రటి ర్యాషెస్ వస్తాయి. అదిగాక చిన్న నలత పురుగు కుట్టిన ప్రాంతంలో నల్లగా పొక్కులాగా ఒకటి కనిపిస్తుంది. మనకు ఒకవేళ ఆ చర్మం మీద నల్లటి పొక్కులాగా కనిపించి శరీరం అంతా ర్యాషెస్ వచ్చి జ్వరం కనుక 5 రోజులు అంతకంటే ఎక్కువ ఉండి వేరే సిమ్టమ్స్ ఏమున్నా కానీ మీ సమీపైన గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి తగు పరీక్షలు, తగు వైద్యం తీసుకోవాలని అందరినీ మనవి చేసుకుంటున్నాం. ధన్యవాదాలు.
వెల్కమ్ బ్యాక్. మదనపల్లి పట్టణంలోని హెచ్ఎన్ఎస్ఎస్ కార్యాలయం వద్దనున్న పుట్టగంగమ్మ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోందని అర్చకులు తెలిపారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు. ఈ ప్రాంగణంలో ఎప్పటి నుండో పెద్ద పుట్ట భక్తుల చేత పూజలు అందుకుంటోందని అన్నారు. ఈ ప్రాంగణంలో భక్తులు ఆలయం కట్టి పుట్టగంగమ్మను ప్రతిష్ఠ చేసి పూజలు చేస్తూ వస్తున్నారని చెప్పారు. కొంచెం మరి ఆడుద్దులేండి. యాభై 50-60 ఏళ్ళ ముందు నుంచే పుట్ట వెలిచింది. ఈడ చాలా మందికి తెలీదు. దానివల్ల వచ్చి మేము ఇది మీకు తెలియజేస్తున్నాము. మీరు భక్తులు అందరూ వచ్చి ఈడ పెళ్లి కాని పెళ్లి, ఉద్యోగం లేని ఉద్యోగము అన్నీ జరిగింది, బిడ్డలు లేని బిడ్డలు అన్నీ జరిగింది. ఈడ చాలా మందికి తెలియదు అనేసి మేము తెలియజేస్తున్నాము. ఇది మీరు అందరూ వచ్చి ఈడ భక్తులు అందరూ వచ్చి ఈడ అమ్మవారికి పూజ చేయాలా. ప్రతిరోజు పూజ జరుగుతూ ఉంది. మీరు వచ్చి అందరూ పెద్దవాళ్ళందరూ వచ్చి ఆశీర్వాదం చేసుకొని పోవాలా. మదనపల్లి కోటలో గంగమ్మ తల్లికి శుక్రవారం సందర్భంగా అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాహుకాలంలో పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారిని దర్శించుకొని రాహుకాల దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి శుక్రవారం రాహుకాలంలో అమ్మవారికి దీపాలు పెట్టి పూజించడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పెద్ద సంఖ్యలో మదనపల్లి నుండే కాక పరిసర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు శుక్రవారం అమ్మవారికి రాహుకాలంలో దీపాలు పెట్టడం జరుగుతోంది. ఓం గణానాం త్వాం గణపతిగం భవామహే కవీం కవినాగైపవస్తవస్త్రవం జయమనస్పద ఆనశ్శృణ్వన్నోదకస్యసాదనం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నమోస్తుతే. ఓం జాతవేదసి సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః.
ఈశ్వరీం సర్వభూతానాం తాంభోపస్వరే శ్రీం మనసః కామమాత్మూలిం వాచః సత్యశీలహీం శిశూనాం. రైతులు మేలు జాతి పశువులను పెంచడం, వాటికి బలవర్ధకమైన ఆహారాన్ని ఇచ్చినప్పుడే అవి అధికంగా పాలు ఇవ్వడం ద్వారా యాజమానులు లబ్ధి పొందుతారని ప్రభుత్వ విప్ మరియు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం ఎర్రంశెట్టివారిపాలెంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులకు అందాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడుతో కలిసి పాల్గొన్న బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉండేందుకు ఉచితంగా పశువుల దానాతో పాటు షెడ్లు వేసుకునేందుకు సబ్సిడీపై లోన్లు ఇస్తుందని, ఈ పథకాలను రైతులు ఉపయోగించుకుని లబ్ధి పొందాలన్నారు. ఈ పోటీలలో రైతులు వివిధ జాతుల గోవులను ప్రదర్శించారు. గెలుపొందిన గోవులకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బహుమతులు అందజేశారు. సొసైటీ అధ్యక్షుడు ఉప్పలేటి తారక రామారావు గారు, ఏడీ గారు అయినటువంటి దేశీ జాతీయ సార్ 108 లీటర్లు వస్తుంది సార్. 19 సాయంత్రాన్ని కృష్ణుడు కూడా అమ్మాయిని పెట్టేశారా? ఇన్ఛార్జ్ గారు చాగంటి సారథి బాబు గారు, సర్పంచ్ గారు, అలాగే ఆకిన శ్రీదేవి చంద్రశేఖర్ శ్రీనివాస్ గారు, ఎంపీడీసీ గారు, గౌరవనీయులు శ్రీ బొమ్మిడి నాయకర్ సార్, విప్ మరియు ఎమ్మెల్యే నరసాపురం అలాగే మాట్లాడినట్టు కూడా వేదిక మీద కోరుకున్నాం. పట్టుకొచ్చే కుక్క పిల్లలు పుడుతున్నాయి. అలా కూడా ఫ్రీజ్ మీద కూడా అవును. ఇదేంటిది? ఇది ఓన్లీ మీరు మెంటల్ బ్రిక్కే కదా. జేడి వచ్చాడా? ఈ వైద్యం సంబంధించిన మెడిసిన్స్ కానీ పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో కానీ బయటికి కానీ ఇక్కడి నుంచి అన్ని చోట్ల ఒక నాణ్యతమైన పాలు మరి ఇక్కడి నుంచి వెళ్తుందని చెప్పారు. నిజంగా చాలా అభినందన విషయం అది. అదేవిధంగా ఏదైతే ఈ దూడలు ఉన్నాయో మరి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టింది కూడా ప్రభుత్వం పెట్టడం కూడా దాని ప్రధాన అంశం. వాటి సంరక్షణ కోసం మరి ఏ రకంగా మీరందరూ కూడా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వర్షాకాలంలో వస్తే ఏ రకంగా చూసుకోవాలి. అదేవిధంగా మరి టీకాలు కూడా వేయించుకోవాల్సిన అవసరం వాటికి. మరి మీరందరూ కూడా ముందు జాగ్రత్తలు తీసుకుని ఏదైతే ఇక్కడ పాకలు ఉంటాయో ఆ పాకలు కూడా పరిశుభ్రంగా, ఎందుకంటే అది దోమలు కానీ ఈగలు కానీ లేకపోతే వివిధ రకాలైన కీటకాలు ఏమీ రాకుండా కూడా మీరు అందరూ కూడా జాగ్రత్త చూసుకుంటే కనుక ఆ పశువులకు ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితి రాదు. వాటిని చక్కగా చూసుకుంటే మీకు మంచి పాలు ఇచ్చి అదేవిధంగా మీకు కూడా ఆర్థికంగా కూడా మీకు అన్ని రకాలుగా సహకారం అందిస్తాయి. కాబట్టి మరి ఈరోజు ప్రభుత్వం కూడా ఇక్కడ అందాల పోటీలు ఏర్పాటు చేశారు. మరి ఏదైతే పొమ్మనూరు జాతికి సంబంధించిన దూడలు కానీ అదేవిధంగా జెర్సీ దూడలు కానీ మరి వివిధ రకాల దూడలు కూడా ఇక్కడ అందాల పోటీలు ఏర్పాటు చేసి వాళ్ళు కూడా అంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టే విధంగా, ఎందుకంటే ఒక అవేర్నెస్ అంటే ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం కూడా ఏంటంటే వాటిలో అందాల పోటీలు పెట్టి వాటి మీద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం కాదు. అంటే ప్రభుత్వం యొక్క ముఖ్యాంశం ఏంటంటే ఇక్కడ ఉన్న రైతు అందరిలో కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా వాటి పోషణ విషయంలో మీరు అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంట్లో మీరందరూ కూడా మీరు ఆ రకంగా ఏదైతే మీ పశువులు ఉన్నాయో వాటిని మీరు పూర్తిగా అన్ని రకాలుగా కూడా మీరు మంచి పోషణ కానీ ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి సబ్సిడీ రూపంలో చూసుకుంటే కనుక దాదాపు మరి ఒక్కో రైతు కూడా 20,000 రూపాయలు ఒక మందులు కానీ అదేవిధంగా మరి ఏదో పాలు తీసుకోవడం కూడా మరి బాక్స్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా కూడా అండగా ఉంటుంది. రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దూడలు ఆవులు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది.
కుటుంబ పెన్షన్ ఖరారు కారుణ్య నియామకం కోసం లంచం డిమాండ్ చేసిన కేసులో కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ అధికారి సహా ముగ్గురిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం అటవిపేట గ్రామానికి చెందిన గెద్దాడి చక్రవర్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఫిర్యాదు తండ్రి గెద్దాడి అంబేద్కర్ గత జూలై 23న అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన ఐపోలవరం మండలంలోని బీసీ సంక్షేమ హాస్టల్లో కుక్గా పనిచేశారు. ఆయన మృతి చెందిన అనంతరం కుటుంబ పెన్షన్ ఖరారు చేయడం, ఫిర్యాదుదారి సోదరుడు గెద్దాడి ధర్మతేజకు కారుణ్య నియామకం కల్పించేందుకు జిల్లా బీసీ సంక్షేమ అధికారి లల్లి సీనియర్ అసిస్టెంట్ కారపు ప్రసాద్ కలిసి 60,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. అందులో మొదటగా 40,000 ఇవ్వాలని కోరారు. లంచం ఇవ్వడానికి నిరాకరించిన ఫిర్యాదుదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా గురువారం కాకినాడలోని జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయంలో ప్రైవేట్ మధ్యవర్తిగా వ్యవహరించిన రిటైర్డ్ ఉద్యోగి యాదల సత్యనారాయణ ద్వారా 40,000 లంచం తీసుకుంటున్న సమయంలో ముగ్గురిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని రాజమహేంద్రవరం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. రిపోర్టర్స్ గోవా వెళ్ళారంట కదా, జర్నలిస్ట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మదనపల్లి మండలం కోటవారిపల్లి పంచాయతీ వద్ద గ్రానైట్ క్వారీ వాహనాలతో ధ్వంసమైన రోడ్లను బాగు చేస్తామన్న సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి. మదనపల్లి రూరల్ మండలం కోటవారిపల్లి పంచాయతీ ఉడుంవారిపల్లి వద్ద క్వారీలకు వెళ్లే ద్వారులను పరిశీలించిన సబ్ కలెక్టర్. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జనవరి 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరిగే ఉచిత మెగా లింబ్ ఫిట్మెంట్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోండి. మదనపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ విజ్ఞప్తి. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగే ఈ క్యాంపు నందు నాణ్యమైన లింబ్ ఫిట్మెంట్ అమర్చుతామని ప్రకటన. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.